హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఏం చేస్తారు? బహుశా ఒక లగ్జరీ కార్ లేదంటే మంచి ఇల్లు కొంటారు. కానీ ఇరాన్లో మాత్రం 10 మిలియన్స్ నోట్ ఉంటే, అంటే ₹1,00,00,000 పట్టుకెళ్తే కేవలం ఒక ఫ్యామిలీ డిన్నర్ లేదా కొన్ని నిత్యావసరాలు మాత్రమే వస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. ఇరాన్ తాజాగా 10 మిలియన్ రియాల్ నోటును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒక నోటు వాల్యూ అక్షరాల ₹1,00,00,000, కానీ దాని అస్సలు విలువ మాత్రం కేవలం $7, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు ₹650 మాత్రమే. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? అంత పెద్ద నోటు ఎందుకు తేవాల్సి వచ్చింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఇన్ఫర్మేషన్ని మీకు అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా విశాల్స్ వాయిస్ ప్రపంచానికి వినిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ప్రస్తుతం ఇరాన్ 2 రకాల యుద్ధాలు చేస్తోంది. ఒకటి ఇజ్రాయెల్ మరియు అమెరికాతో సరిహద్దు ఉద్రిక్తతలు, రెండోది తన సొంత దేశంలో ఆర్థిక సంక్షోభం. ఇరాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయంటే ఉదయం ఉన్న రేటు సాయంత్రానికి మారిపోతుంది. అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పాతాళానికైతే పడిపోయింది. దీనివల్ల ప్రజలు ఒక చిన్న వస్తువు కొనాలన్నా బ్యాగుల కొద్దీ నగదు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ ఇబ్బందిని తగ్గించడానికే ప్రభుత్వం ఈ 10 మిలియన్ల పెద్ద నోటును రిలీజ్ చేసింది. ఇరాన్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ప్రపంచానికి కొత్తేమీ కాదు. గతంలో కొన్ని దేశాలు ఇంతకంటే దారుణమైన పరిస్థితులనే చూశాయి. 2008లో జింబాబ్వేలో ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందంటే ప్రభుత్వం ఏకంగా $100 ట్రిలియన్ నోటును ముద్రించాల్సి వచ్చింది. కానీ ఆ నోటుతో ఒక బ్రెడ్ ముక్క కూడా వచ్చేది కాదు. వెనిజువాలాలో కూడా కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలు నోట్లను తూకం వేసి వస్తువులు కొనే పరిస్థితికి వచ్చింది. చివరికి నోట్లతో బ్యాగులు, బొమ్మలు అల్లుకొని అమ్ముకునేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో 1923వ ఏడాది ఒక కప్పు కాఫీ తాగేలోపు దాని ధర పెరిగిపోయేదట. చిన్న పిల్లలు కరెన్సీ కట్టలతో రోడ్ల మీద ఆడుకునేవారట. ఇలా ఒకటా రెండా ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయని ఆ దేశాల ప్రజలే చెబుతుంటారు. ఇప్పుడు ఇరాన్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే ఉంది, కానీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం అంత ఈజీ కాదు. కేవలం పెద్ద నోట్లు ముద్రిస్తే సమస్య తీరదు. దీనికి శాశ్వత పరిష్కారాలు కావాలి. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే ప్రక్రియ కరెన్సీ రీడెనామినేషన్. అంటే పాత కరెన్సీలోని సున్నాలను తొలగించి కొత్త పేరుతో కరెన్సీ తేవడం. ఇరాన్ ఇప్పటికే రియాల్ స్థానంలో తోమన్ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఒక తోమన్ 10,000 రియాల్స్తో సమానమట. ఇక రెండోది లిఫ్టింగ్ శాంక్షన్స్. అంటే అమెరికా వంటి దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు తొలగితేనే ఇరాన్ ఆయిల్ ఎగుమతులు పెరిగి ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. మూడోది డిజిటల్ ఎకానమీ. అంటే నగదు కొరత తీర్చడానికి డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించారు. కానీ యుద్ధ భయంతో ప్రజలు నగదును దాచుకోవడానికి ఇష్టపడుతున్నారు. చివరగా ఇరాన్ విడుదల చేసిన ఈ 10 మిలియన్ రియాల్ నోటు అనేది ఆ దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. ఇది ప్రజల కష్టాలను తాత్కాలికంగా తగ్గిస్తుందేమో, కానీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మాత్రం బలమైన రాజకీయ ఆర్థిక సంస్కరణలు, ఇది వరకు మనం మాట్లాడుకున్న పనులు చేయడం అయితే తప్పనిసరి. యుద్ధ మేఘాలు తొలగి ఆంక్షలు వీడితే తప్ప ఇరాన్ సామాన్యుడి కష్టం అయితే తీరదు. మరి ఇలాంటి సమస్య మనకు ఎదురైతే ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం విశాల్స్ వాయిస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.